చాలా క్యాచీగా ఉండేవాడు. పరేషాన్ అయ్యా అనే వర్డ్ వచ్చి ఇప్పుడు ఒక అమ్మాయిని చూడగానే పరేషాన్ అయ్యా అని పాడితే ఎలా ఉంటుంది? నేను దీన్ని ఒక దేశీ ఈడిఎం కలిసిన డాన్స్ సాంగ్ లో చేద్దాం అనుకున్నా. బస్తీలో పాడుకునే పాట కానీ బస్తీలో కూడా స్లమ్ ఏరియాలో ఉండేటువంటి ఒక లాంగ్వేజ్ లో ఈ పాట రాయాలి. మతి తప్పిపోతా ఉందా పాడేటప్పుడు అతని ఊహల్లో తనెప్పుడు యూజ్ చేసే వస్తువులన్నీ వచ్చి ఒక్కొక్కటిగా అమ్మాయిగా మారితే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్ తో ఈ పాట ఆలోచించారు. ఆ ఫోన్ అలాగే ఒక అమ్మాయిగా మారడం ఇట్స్ ఎ వెరీ ఛాలెంజింగ్ విజువల్ ఎఫెక్ట్. దానికి చాలా గ్రౌండ్ వర్క్ చేశాం. And the director had a very specific phone of mine, a Nokia. So it was just a matter of taking the phone and making the elements work for, for Amy's shape. And she just looked absolutely fantastic. I can't imagine anyone being better than she was in these costumes. ఎస్పెషల్లీ సెల్ ఫోన్ సాంగ్ చాలా వామ్ టెంపరేచర్లో చేశారు. ఈవెన్ దో అదొక రెగ్యులర్ స్ట్రీట్ అయినా కూడా అందులో చూస్తే ఆ టెంపరేచర్ లోపలికి రాగానే అదొక ఇల్యూజన్లా ఉంటుంది. జనరల్ గా విజువల్ ఎఫెక్ట్ షాట్లన్నీ ఎలా అంటే చిన్న చిన్న షాట్లుగా ఫట్ ఫట్ మని మనకి అర్థమయ్యేలోపే అలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంటాయి. అలా ఉండకూడదు. నేను ఒక ప్రేక్షకుడిని, నేను ఎంజాయ్ చేయగలగాలి, క్లియర్ గా చూపించాలి. ఆ ఫోన్ ఆ అమ్మాయిల మారడం కట్ లేకుండా నేను క్లియర్ గా చూపిస్తే బాగుంటుంది. ఈ సినిమాలో ఏంటంటే ఇది మోడల్ సంబంధించి కాబట్టి సీన్స్ లో చాలా యాడ్స్ వస్తాయి, కొత్త కొత్త యాడ్స్. ఆ యాడ్స్ అన్నిటిని కలుపుకుంటూ ఒక సాంగ్ పిక్చర్ చేసాం, 2 సాంగ్స్ చేసాం. అలా అన్ని ఐడియాస్ కలిపి ఒక సాంగ్ చేయడం, దాన్ని ఒప్పించడం వాజ్ అ వెరీ డిఫికల్ట్ టాస్క్. ప్రతి 30 సెకండ్లకి ఒక ప్రోడక్ట్ వచ్చేలా ప్లాన్ చేసాం. ఆ టైంలోపే విక్రమ్ యామీకి మధ్య ఉన్న లవ్ గురించి చెప్పాలి. ఈ రెండింటిని అచీవ్ చేయడం అంటే పెద్ద ఛాలెంజింగ్ జాబ్. ఒక కథానాయకుడు కథానాయకి ఇద్దరు కలిసి సరదాగా ఒక యుగళ గీతం పాడుకున్నట్టుగా ఉంటుంది. కానీ సినిమాలో చూడండి, ఇది యుగళ గీతం లానే ఉంటుంది, కానీ వీళ్ళిద్దరూ కలిసి ఇంకొక విషయం గురించి మాట్లాడుకుంటున్నారు. టు హ్యావ్ ఎన్ ఐడియా లైక్ దాట్ అండ్ టు కైండ్ ఆఫ్ incorporate that in one song, I think it's the best concept. మనలో ఒక అపరిమితమైన మంచి ఎనర్జీ వస్తుంది. ఎంతో గొప్ప ఎనర్జెటిక్గా ఉంటుంది. బాస్కో సీజర్ చేసిన కొరియోగ్రఫీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, కొంచెం ఫన్నీగా ఉంటుంది, చాలా రొమాంటిక్ గా కూడా ఉంటుంది. We were in a stadium and there must have been easily 500 people in there. Each person was dressed in a bold yellow or a bold red, bold purple, bold green. So it was visually absolutely fantastic. It's been a tough schedule though, because we had to shoot for mostly about more than 14-15 hours a day. పూలనే కునికేయమంట తనొచ్చేనంట అని ఒక పాట ఉంది. నేను సజెస్ట్ చేశాను ఇక్కడ ఒక పదం అనుకుని దాన్నే మళ్ళీ మళ్ళీ రిపీట్ చేద్దామని. చైనాలో ఒక చోట చూస్తే అడుగడుగున వైట్ ఫ్లవర్స్, ఆరెంజ్ ఫ్లవర్స్, మనం ఎప్పుడు చూడని ఒక అద్భుతమైన చోటది. ఆ ప్లేస్ అనే కాదు, చైనాలో చాలా చోట్ల పినాకిల్స్ లాగా కొండలన్నీ దగ్గరగా పక్కనే చాలా దగ్గరగా ఉండి వాటి మధ్యలో నీళ్లు ప్రవహిస్తుంటాయి. Right up on top of one of the mountains there and shot with a helicopter camera. So that was a good experience. It was a big challenge for us because we are here in the middle of high cliffs with downdraft and updraft, and we had to circle around with very high precision, respecting the rhythm of the music. ఐ అంటే నేనను అర్థం తెలుసోయ్ నిన్న మొన్న, ఐ అంటే ఇక తానను శబ్దము ఎద చెబుతుంటే విన్నా. రకరకాల అర్థాల్లో ఈ ఐ అన్న శబ్దాన్ని వాడడం జరిగింది. ఐ అంటే మరి నేనను అర్థము తెలుసోయ్ నిన్న మొన్న.
ఇంకో చోట చూస్తే వీడ్స్, ఐ మీన్ ఫుల్గా రెడ్ ఫ్లవర్స్, అది న్యాచురల్గా ఒక సముద్రపాయలా ఉంటుంది, టోటల్ రెడ్గా. అసలు నేనేమనుకున్నానంటే అది చూసి మొదట ఇసుకేమో అనుకున్నాను, కానీ అవన్నీ పూలు మొత్తం రెడ్ కలర్ లో ఉన్నాయి. Lady-O is my intro song, and it's actually the first song in the movie, so it was a big deal. నేను చెప్పిన మల్టిపుల్ ఐడియాస్లో శంకర్ గారికి చాలా ఐడియాస్ నచ్చాయి. మనం నిత్యావసర వస్తువులు, ఈ మన వాడకలో ఉన్న వస్తువుల్ని మనం ఎప్పుడు ఇంగ్లీష్లో అంటుంటాం కదా, దాన్ని తెలుగులో ఇలా అయితే బాగుంటుందని చెప్పి కొత్త పాట తయారు చేసాం. స్పష్టంగా అలాగా ఐస్ క్రీమ్, చాక్లెట్, బబుల్ గమ్ అని పలకడం కుదరదు. ఈ పదాలు, ఈ వాక్యాల్లోని అంతర్భావం ఏంటంటే సినిమాలో తెర మీద చూడండి, చాలా ఆశ్చర్యంలో అవుతారు మీరు. There were 5 sets in it. There was a watch set, which was absolutely huge. ఒక సాంగ్ సీక్వెన్స్ లో వచ్చి ఒక బ్యూటీ అండ్ ద బీస్ట్ కాన్సెప్ట్, ఒక మనిషి ఒక మృగం కలగలిపి ఒక రూపం తయారు చేసి వర్కింగ్ అవర్స్ పట్టించుకోకుండా 12 అవర్స్ కానీ 8 అవర్స్ అని 6 అవర్స్ అని అలా ఏం లేకుండా ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చి మేకప్కి ఎంత టైం పట్టినా సరే లుక్ బాగా రావాలని చెప్పి వాళ్ళు కష్టపడడం నాకు బాగా నచ్చిన విషయం. Around the world I've worked on a few large sets, and this is comparable to anything that I've seen, and it looks beautiful. చాలా మంది స్కల్ప్టర్స్ని తీసుకొచ్చాం. ఇంచుమించు ఒక 250-300 మంది కలిసి ఈ సెట్ కోసం వర్క్ చేశారు. పీసీ సార్ చాలా బాగా లైటింగ్ చేశారు. పాత రాతి యుగం కాలం నాటి 400 BCలో లాగా ఒక పాత యుగం. ఆ బీస్ట్ గెటప్లో విక్రమ్ పెర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా ఉంటుంది. బీస్ట్ లాగా తన సెట్లోకి రావడం, నడవడం, గర్జించడం, నిలబడడం, మాట్లాడడం, తన ఎక్స్ప్రెషన్స్ అన్నీ చూస్తే ఒక నిజమైన బీస్ట్ని చూస్తున్నట్టే చాలా బాగా రక్తి కట్టించాడు. ఈ సాంగ్ వచ్చేసరికి చాలా సోల్ఫుల్గా, లోపల కూడా బాధగా. మృగానికి సౌందర్యవతికి మధ్యలో వచ్చేటువంటి పాట కల్పన ఎంత గొప్పగా ఉంటుందో, విజువల్గా అది ఎంత గ్రాండియర్గా ఉంటుందో, ఎంత కాంప్లికేటెడ్గా ఉంటుందో, ఎంత లార్జ్ స్కేల్లో ఉంటుందో. భావానికి వచ్చేటప్పటికి ఆ మృగం తాలూకు మనసులో ఉన్నటువంటి భావన, నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా, నువ్వు నాతో ఉంటే నా ఊపిరి నాతో ఉంటుంది. ఇంత చిన్న భావం. ఒక మనిషి ప్రేమలో నిజంగా గాయపడితే తన బాధ ఏంటి, ఆ బాధని ప్రపంచానికి ఎలా తెలియజేస్తాడు. His vision and the way he visualizes things, he had a great concept. I'm locked in a cage as a princess, and this beast has captured me, and the chase around the castle and the garden portions, they were shot absolutely fantastically. ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం, అదే ఒక్కడు మీదడిపోతే దండయాత్ర. ఇది దయాగాడి దండయాత్ర.